దేశం కాని దేశంలో చదువు ఉద్యోగం ఎప్పుడు కత్తి మీద సామేనా అనుక్షణం చావుతో పోరాటమేనా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. ఆల్రెడీ అమెరికాలో మనోళ్ల వీసా కష్టాలు మనం చూస్తున్నాం. ఇక కెనడాలో అయితే బతకడమే కష్టమైపోయింది. ఎవడు ఎప్పుడొచ్చి కాల్చి చంపేస్తాడోని క్షణక్షణం భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఏ తప్పు లేకపోయినా ఒక గ్యాంగ్ వార్ లో మన భారతీయ విద్యార్థిని బలైపోయింది. కెనడాలో భారతీయుల్ని బతకనియరా? 4 నెలల్లో నలుగురిని పొట్టన పెట్టుకున్న కెనడా గన్ కల్చర్ కి బ్రేకులు పడేది లేదా? కెనడా గ్యాంగ్ వార్ లో ఓ భారతీయ యువతి చనిపోయింది. అంటారియో ప్రావిన్స్ లోని హమిల్టన్ నగరంలో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధావా అనే 21 ఏళ్ల విద్యార్థిని స్థానిక బస్టాప్ లో 2 గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో గురితప్పి ఓ బుల్లెట్ హర్సిమ్రత్ ఛాతికి తగిలింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది. హమిల్టన్లోని మొహాక్ కళాశాలలో హర్సిమ్రత్ రంధావా చదువుకుంటూ అక్కడే ఉద్యోగం చేస్తుంది. రోజులాగే ఉద్యోగానికి బయలుదేరిన హర్సిమ్రత్ బస్టాండ్లో వెయిట్ చేస్తుండగా 2 గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ టార్గెట్ గా కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అయితే అక్కడే ఉన్న హర్సిమ్రత్ కు బుల్లెట్లు తగిలాయి. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నల్లటి కారులో కూర్చున్న వ్యక్తి హర్సిమ్రత్ ను కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని హర్సిమ్రత్ రంధావా మృతి పట్ల భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గత 4 నెలల్లో 4 భారతీయులు హత్యకు గురైనట్టు తెలుస్తుంది. కెనడాలో జరిగిన వేరువేరు సంఘటనలలో 3 భారతీయులు మరణించగా తాజాగా జరిగిన కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. పంజాబ్లోని లూథియానాకు చెందిన 22 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి గురాసీస్ సింగ్ ను తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే హత్య చేశారు దుండగులు. తర్వాత పంజాబ్కి చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి రితికా రాజ్పుత్ స్నేహితులతో కలిసి పండగ సంబరాలు చేసుకుంటుండగా సడన్ గా ఓ చెట్టు కూలి చనిపోయింది. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 6న ఎడ్మంటన్ లోని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన 20 ఏళ్ల హర్షదీప్ సింగ్ అనే వ్యక్తిని ఓ ముఠా కాల్చి చంపింది. ఇప్పుడు చనిపోయిన హర్సిమ్రత్ కు ఆ గ్రూప్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆమె అమాయకురాలని పోలీసులు స్పష్టం చేశారు. 2 గ్యాంగ్ల మధ్య జరిగిన గొడవల్లో ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి లభించిన వీడియో ఆధారంగా బ్లాక్ కారులో ఉన్న ఓ వ్యక్తి ఆపోజిట్ గ్రూప్ పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఘటన అనంతరం 2 వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కెనడాలో రోజురోజుకు గన్ కల్చర్ పెరుగుతోందని, దీనివల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులే కాదు, విదేశీ విద్యార్థులు, పర్యాటకులు సైతం కెనడా వెళ్లాలంటేనే జంకుతున్నారు.